ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్టు నోటీసులు జారీ చేసింది. ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్టు నోటీసులు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, నవీన్ రావుకు సిట్టు అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావు మెయిన్ A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు దగ్గర నుంచి సిట్ ఎస్ఐబి బృందం ఏదైతే ఉందో ఆ బృందాన్ని మొత్తాన్ని కూడా ఇప్పటి వరకు కూడా సిట్ బృందం విచారించిన నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. తాజాగా చూసుకున్నట్టయితే ఏదైతే ఒక ప్రైవేట్ ఛానల్ కి సంబంధించినటువంటి వ్యక్తితో నవీన్ రావు, ఎవరైతే ఎమ్మెల్సీ నవీన్ రావు ఉన్నారో నవీన్ రావు కుమ్మక్కయ్యి మొత్తం కూడా ఫోన్ ట్యాప్ కి సంబంధించినటువంటి నంబర్లన్నీ ఇచ్చి కూడా అతని ద్వారా మొత్తం కూడా ట్యాపింగ్ కి గురి చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా అతని ముందు ఉంచి ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే నవీన్ రావుకి చూసుకున్నట్టయితే గతంలోనే నోటీసులు ఇచ్చింది సిట్ ఇచ్చినటువంటి నోటీసులో భాగంగా నవీన్ రావు ఇవాళ ఉదయం 11 గంటలకు బంజారా హిల్స్ లోని సిట్ కార్యాలయానికి హాజరవ్వాల్సిందిగా అయితే జూబ్లీ హిల్స్ లోని సిట్ కార్యాలయానికి అయితే హాజరవ్వాల్సిందిగా అయితే ఆ సిట్ ఇచ్చినటువంటి నోటీసుల్లో పేర్కొనింది. ప్రస్తుతం అయితే 11 గంటలకి ఏదైతే మరో గంటలో సిట్ కార్యాలయానికి నవీన్ రావు రావాల్సి ఉంది. నవీన్ రావు వచ్చిన అనంతరం పూర్తి స్థాయిలో అతన్ని ఏదైతే ఎక్విప్మెంట్ కి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సమయంలో ఎవరెవరి నెంబర్లు ఇచ్చారు, అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులువే ఇచ్చారా లేకపోతే ఇతరులు కూడా ఇచ్చారా అన్న కోణంలో అతన్ని పూర్తి స్థాయిలో అయితే విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఫోన్ నెంబర్లతో పాటు ఏదైతే శ్రవణ్ రావు ఎవరైతే ప్రైవేట్ ఛానల్ కి సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి ఆ ఛానల్ కి సంబంధించినటువంటి వ్యక్తికి ఎక్విప్మెంట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా ఎలా సమకూర్చారు, అలాగే ఈ నంబర్లు ఎవరి ప్రోద్బలం మీద ఈ నంబర్లన్నీ అతనికి ఇచ్చారు అనుకోవడంలో పూర్తి స్థాయిలో అయితే అతన్ని విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.